ఇప్పుడే వచ్చిన న్యూస్ అప్డేట్. కుకింగ్ గ్యాస్ సప్లై గురించి గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ రిక్వెస్ట్ చేసింది. రీసెంట్ గ్లోబల్ టెన్షన్ వల్ల ఆయిల్ మరియు గ్యాస్ సప్లై చైన్లో డిస్ట్రప్షన్ జరుగుతున్నాయి అని అఫీషియల్స్ చెప్తున్నారు. ఎస్పెషల్లీ మిడిల్ ఈస్ట్ రీజియన్లో కాన్ఫ్లిక్ట్ వల్ల షిప్పింగ్ రూట్స్లో ప్రాబ్లం క్రియేట్ అయ్యి ఈ సిచ్యువేషన్లో ఇండియన్ గవర్నమెంట్ ఎల్పీజీ యూసర్స్కి ఒక రిక్వెస్ట్ చేసింది. పాసిబుల్ అయినంత పైప్డ్ న్యాచురల్ గ్యాస్ యూస్ చేయాలని అథారిటీస్ సజెస్ట్ చేస్తున్నారు. సో ఎల్పీజీ సిలిండర్స్ మీద ప్రెషర్ తగ్గుతుందని అఫీషియల్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇండియాలో చాలా హౌస్ హోల్డ్స్ కుకింగ్ కోసం ఎల్పీజీ సిలిండర్స్ యూస్ చేస్తున్నారు. రిపోర్ట్స్ ప్రకారం ఇండియాలో 30 కోట్ల కన్నా ఎక్కువ కుటుంబాలు ఎల్పీజీ సిలిండర్స్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. రీసెంట్ డేస్లో ప్యానిక్ బుకింగ్ కూడా కొంచెం పెరిగింది అని అఫీషియల్స్ అబ్జర్వ్ చేసి చెప్పారు. అందుకే గవర్నమెంట్ పీపుల్ని అన్నెసెసరీగా సిలిండర్స్ స్టాక్ చేయకుండా నార్మల్గా యూజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. డొమెస్టిక్ ఎల్పీజీ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ చేయడానికి రిఫైనరీస్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అండ్ ఎనర్జీ అఫీషియల్స్ చెప్తున్నారు. రీసెంట్ డేస్లో ప్రొడక్షన్ ఆల్రెడీ ఇంక్రీజ్ అయింది అని రిపోర్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. గవర్నమెంట్ ప్రయారిటీ ఏంటంటే ఫస్ట్ హౌస్ హోల్డ్ కన్స్యూమర్కి గ్యాస్ సప్లై ఎన్షూర్ చేయడం, తర్వాత హాస్పిటల్స్ మరియు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి సప్లై కంటిన్యూ చేద్దామని ఇంపార్టెన్స్ అథారిటీస్ చెప్తున్నారు. కమర్షియల్ యూజర్స్ లైక్ రెస్టారెంట్స్ మరియు హోటల్స్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ సజెస్ట్ చేయడానికి ఎంకరేజ్ చేస్తున్నారు అంటిల్ సప్లై సిచ్యువేషన్ స్టేబుల్ అయ్యేంత వరకు. సో ఓవరాల్గా గ్లోబల్ టెన్షన్ ఎనర్జీ సప్లై మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అండ్ గవర్నమెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ని క్లోజ్లీ మానిటర్ చేస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి ఫ్రెండ్స్? ఫ్యూచర్లో ఇండియా ఎనర్జీ సోర్సెస్ డైవర్సిఫై చేయాలి అని మీరు అనుకుంటున్నారా? కమెంట్స్లో చెప్పండి.